రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చే మార్గాల్లో భాగంగా ఇంధన ఉత్పత్తుల కొనుగోళ్లలో లోపాల దిద్దుబాటుకు ప్రభుత్వం ఉపక్రమించింది. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేస్తున్న గుత్తేదారులు పెట్రోల్, డీజిల్, ఇతర లూబ్రికెంట్లను ఇతర రాష్ట్రాల్లో కాకుండా ఏపీ పరిధిలోనే కొనేలా ఆదేశాలిచ్చింది. మన ఆదాయం వేరే రాష్ట్రాలకు తరలకుండా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే ఏపీ డీలర్లు ఇతర రాష్ట్రాల్లో 3,900 కోట్ల డీజిల్ కొనడం వల్ల రాష్ట్ర ఖజానాకు 860 కోట్ల మేర వ్యాట్ రూపంలో గండిపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ తొలుత ఇదే సరళి కొనసాగింది. తొలి త్రైమాసికంలో 260 కోట్లు, రెండో త్రైమాసికంలో 100 కోట్లు, మూడో త్రైమాసికంలో అక్టోబర్ వరకు దాదాపు 30 కోట్ల రాబడిని రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయింది. ఈ విషయాన్ని ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు గతేడాది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రంలో చేపట్టే పనులకు అవసరమైన పెట్రో ఉత్పత్తుల్ని ఏపీలోనే కొనేలా గతేడాది సెప్టెంబర్లో ఉత్తర్వులు జారీ చేయించారు. ఈ నిబంధనలను ఇటీవల పక్కాగా అమలు చేస్తుండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి 2 త్రైమాసికాల్లో రాష్ట్ర ఖజానాకు రాబడి పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ నిర్మాణాలకు వినియోగించే పెట్రోల్, డీజిల్, ఇతర లూబ్రికెంట్లు ఇకపై ఖచ్చితంగా రాష్ట్రంలోనే కొనాలని ప్రభుత్వం 2025 సెప్టెంబర్ 9న జారీ చేసిన ఉత్తర్వుల్లో తేల్చెప్పింది. దీనిపై జలవనరుల శాఖ ప్రత్యేకంగా జీవో నంబర్ 51 జారీ చేసింది. అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థలు, కార్పొరేషన్లు, యూనివర్సిటీలు కూడా విడివిడిగా ఆదేశాలిచ్చారు. గుత్తేదారు సంస్థలు పెట్రో ఉత్పత్తుల్ని రాష్ట్రంలోనే కొని బిల్లులు సమర్పించేటప్పుడు వాటి ఇన్వాయిస్లను సమర్పించాలని నిబంధన విధించింది. ఈ నిబంధనలు పాటించినప్పుడు మాత్రమే ఆయా ఏజెన్సీలకు ధరల సర్దుబాటు అవుతుందని ప్రభుత్వం తేల్చెప్పింది. నిర్మాణ పని ప్రాంతానికి చేరువలో ఉన్న జిల్లా కేంద్రంలోని 2 పంపింగ్ స్టేషన్ల నుంచి తక్కువగా ఉన్న పెట్రోల్ ధరల ఆధారంగానే బిల్లులు చెల్లిస్తారని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులు సత్ఫలితాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సరిహద్దులోని యానాంపై ఈ ప్రభావం పడింది. గతేడాది సెప్టెంబర్లో ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులివ్వగా యానాంకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సరఫరా చేసిన పెట్రో ఉత్పత్తులు ఆ నెలలోనే 40% పైగా తగ్గినట్లు వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది.